వచ్చే 2024లో బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడండి. చంద్రబాబు నాయుడు కన్నా బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారే మీకు మేలు చేశారు. బీసీల పార్టీ అని చెప్పుకునే ఎన్టీఆర్ ప్రభుత్వం ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ చనిపోయినప్పటికీ అది టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. బీసీలకి మేలు చేసే పార్టీ కూడా భూస్థాపితం అయిపోయింది. కాబట్టి మీకు బీసీలు అంటేనే గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారే మీకు బీసీలకి చాలా మీకు మంచి చేసినది, మేలు చేసేది, మేలు చేయబోయేది కూడా. కాబట్టి ప్రతి ఒక్క బీసీలు మీరు ఆలోచించుకొని మీరందరూ తప్పకుండా వచ్చే 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలా వేశారో 2024లో కూడా మళ్ళీ అలాగే బీసీలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ బంపర్ మెజార్టీతో మీరు గెలిపించాలని బీసీలందరినీ కొడాలి నాని గారు కోరారు. వినండి ఏం మాట్లాడారు. మరి బీసీల యొక్క రాజకీయ చైతన్యం కోసం లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా బాగుంటానికో ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ అభ్యున్నతి కోసం బీసీలు కాకపోయినప్పటికీ వాళ్ళ యొక్క ఉన్నటువంటి బాధల్ని, కష్టాలని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులుగా మరి వాళ్ళకి మద్దతుగా వాళ్ళు కావాల్సినటువంటి అన్ని 100% తీర్చలేకపోయినా దాదాపు చేయగలిగినటువంటి వరకు శక్తి వంచన లేకుండా చేయడానికి వచ్చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకి మద్దతు ఇవ్వాలని చెప్పి బీసీ సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మరి మీకు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మీకు సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా మీకు ఎవరైతే తోడుగా ఉంటారో ఆలోచించుకొని మీ ఓటుని వినియోగించుకోవాలని చెప్పి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచేటువంటి ఈ ప్రభుత్వం బీసీలకి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పెద్దపీట వేస్తుందని చెప్పి నేను ఆయన దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మరి ఈ రాష్ట్రంలో ఏ ఇతర రాజకీయ పార్టీలు కూడా చేయలేనటువంటి విధంగా బీసీలకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వస్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మీ అందరికీ మాట ఇస్తూ మరి ఇంత మొదటి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో బీసీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మా బీసీ నాయకుల్ని అభినందించి వాళ్ళని ప్రోత్సహించినందుకు పేరు పేరున మా ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి, జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులకి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కమిటీ వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.